అంతకేమో బొడుగు గుమ్మడికాయలు కట్ చేస్తుంది. కిందటిసారి వచ్చేటప్పుడు ఎవరు కూడా చాక్ కూడా ఇవ్వలేదు, ఏదో వాళ్ళ ఆస్తులు రాసిమ్మన్నట్టు చూశాను నన్ను అని చెప్పేసి చివరి వరకు అలా ఎలా అనుకుని నేనే తీసుకున్నాను అనేసి చాకు సిజర్ కలిపేసి తీసుకొని వచ్చింది. పక్కన నాకేమో బొడుగు గుమ్మడికాయల లోపల విత్తులు తీసేస్తుంది. అండ్ నేనేమో వాటికి పసుపు కుంకుమ రాసేసి బొట్లు పెట్టాను. దేవుడి దగ్గర ఈ కిట్ ఏమో 250 ఉండేదంట, మాకు 450 పడింది. అయినా మాకు ఉప్పు, నవదినుసులు, నువ్వులు మిస్ అయ్యాయి. మా ముగ్గురు దగ్గర ఉన్నవి అడ్జస్ట్ చేసుకొని మేము పూజకి దీపాలు అవన్నీ రెడీ చేసుకున్నాము. చుట్టుపక్కల అయితే చాలామంది ఉన్నారు. గుడి మొత్తం ఫుల్ అయిపోయింది. ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఖాళీ ఉంటే మాలాగే చాలామంది కూర్చొని ఇంకా అక్కడే దీపాలు పెట్టుకుందామని రెడీ చేసుకుంటున్నాము. దీపాలకి ముగ్గు అవన్నీ పెట్టేసుకొని అమర్చేసుకొని దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి మొక్కేస్తున్నాము. చాలా పీస్ఫుల్గా అనిపించింది, ప్రశాంతంగా పూజ జరిగింది.